నమస్కారం అండి. ఈరోజు మనం హైదరాబాద్ సిటీ చేరువలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న అద్భుతమైన ప్రదేశానికి వచ్చాం. అదే మామిడిపల్లిలోనే 500 ఏళ్ల నాటి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం. తిరుమల వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటే అదే పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయం విశేషాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ ఆలయం ఓ గొప్ప చరిత్ర ఉంది. సుమారు 500 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఎంతో పురాతనమైనది. పురాణాల ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమల వెళ్తున్న క్రమంలో ఇక్కడే విశ్రాంతి తీసుకున్నారట. అందుకే ఈ క్షేత్రం ఎంతో శక్తివంతమైనది. ఇక్కడ రాతి కట్టడాలు, శిల్పకళలు మన ప్రాచీనానికి, సంస్కృతికి అర్థం పడతాయి. ఈ ఆలయంలో అడుగు పడంగానే మనకొక ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మండపంలో జరిగే కళ్యాణాలు మరియు పూజలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు. మామిడిపల్లి బాలాజీ ఆలయంలో ఉగాది పండుగ వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. కొత్త సంవత్సరం రోజున వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలి వస్తారు. ఉగాది రోజు ఇక్కడ నిర్వహించే పంచాంగ శ్రావణం ఎంతో ప్రత్యేకం. రాబోయే ఏడాది ఫలాలను తెలుసుకోవడానికి భక్తులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఇక శ్రీరామనామమి వచ్చింది అంటే చాలు ఈ ఆలయం మొత్తం కళ్యాణ శోభతో వెలిగిపోతుంది. సీతారాముల కళ్యాణం కనుల పండగగా నిర్వహిస్తారు. పండగ రోజున ఆలయానికి రంగురంగుల విద్యుత్ దీపాలు మరియు తాజా పూలతో అలంకరిస్తారు. అది తప్పకుండా చూసి తీరాల్సిందే. ఈ పర్వదినాల్లో భక్తులు అందజేసే ప్రసాదాలు మరియు అన్నదానం కార్యక్రమాలు ఇక్కడ భక్తిభావాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు దేవుడిని పూజించే సమయం. ఈ ఆలయం చాలా సినిమాలు మరియు సీరియల్ షూటింగ్కి తరచుగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న ఏళ్లనాటి మర్రి చెట్టు, తాటి చెట్టు మరియు కొబ్బరి చెట్టు ఉండడం వల్ల ఎండాకాలంలో కూడా చాలా చల్లగా ఉంటుంది. ఈ ఆలయం పాడిచేరి దగ్గరలోనే మామిడిపల్లిలోనే ఉంది. ఆలయం పక్కనే ఉన్న గోశాల చాలా అందంగా ఉంటుంది. మధ్యలో ముద్దుల కృష్ణయ్య ఉంటాడు. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ ఆలయం అద్భుతమే కాకుండా ఈ ఆలయం మన తెలుగు సినీ పరిశ్రమలకు ఒక ఫేవరెట్ స్పాట్. ఇక్కడ అద్భుతమైన రాతి స్తంభాలు మరియు పురాతనమైన శిల్ప వల్ల ఎన్నో ప్రముఖ టీవీ సీరియల్ ఇక్కడ క్రమం తప్పకుండా జరుగుతాయి. చాలా సినిమాల్లో మనం చూసే పూజలు లేదా శుభకార్యాలు సీనులు ఇక్కడే చిత్రీకరించబడతాయి. సిటీకి దగ్గర ఉండడం మరియు ప్రశాంతంగా ఉన్న లొకేషన్ కావడంతో డైరెక్టర్స్ తన షూటింగ్ కోసం ఈ 500 ఏళ్ల నాటి ఆలయాన్ని ఎంచుకుంటారు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అదృష్టం బాగుంటే మీకు నచ్చిన నటి మరియు నటులు లేదా లైవ్ షూటింగ్ చూసే అవకాశం కూడా కలుగుతుంది. ఇక్కడ ఉన్న చిన్న ప్లే గ్రౌండ్ చిన్న పిల్లలు మరియు పెద్దవాళ్ళు కూడా ఆడుకొని బాగా ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఉన్న కోనేరు ఎంతో పవిత్రమైనది. పాతకాలంలో భక్తులు ఈ కోనేరుని ఎంతో పవిత్రంగా పాటించేవారు. ప్రస్తుతం ఈ కోనేరులో స్నానం చేయడానికి అనుమతి లేదు. అయితే ఈ కోనేరు ఎంత అద్భుతమైన కోనేరు గుర్తుగా నిలిచిపోయింది. ఈ పవిత్ర కోనేరు ఆలయాన్ని సౌందర్యాన్ని మరింత అందంగా చూపిస్తుంది. సిటీకి కాస్త దూరంగా ప్రశాంతం కోరుకునే వాళ్ళకి ఇదొక బెస్ట్ ప్లేస్. ఇక్కడ బైక్ మరియు కార్ పార్కింగ్ కోసం చాలా పెద్ద ప్లేస్ ఉంది. కాబట్టి ఫ్యామిలీ వాళ్ళు కారులో వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. శని ఆదివారాలలో ఇక్కడ భక్తులు చాలా ఉంటారు. స్వామివారిని దర్శించుకున్న తరువాత ఇక్కడ కాసేపు కూర్చుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ టెంపుల్లో వివాహ కార్యక్రమాలు, ఒక కళ్యాణ మండపం కూడా ఉంది. ఈ ఆలయంలో విశ్రాంతి మండపంలో దేవుడి 10 అవతారాల సంబంధించిన చిత్రాలు ఉన్నాయి.
టైం ఉంటే ఈ ఉగాది పండగ మరియు శ్రీరామనామంకి ఈ టెంపుల్కి రావాలని అనుకుంటున్నాను. సో మీ వీకెండ్స్ ప్లాన్లో ఈ టెంపుల్ని కూడా యాడ్ చేసుకొని మీరు కూడా తప్పకుండా మీ ఫ్యామిలీతో రావాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి హెల్ప్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.